నమస్తే అండి. ఐవీ రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు ఈజీ అండ్ హెల్తీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చిక్కుడుకాయ కూరని పాలు పోసి ఇగురు ఎలా వండాలో చూపించబోతున్నానండి. తప్పకుండా చూడండి. ముందుగా పావు కేజీ చిక్కుడుకాయల్ని బాగు చేసుకొని వాష్ చేసిన తర్వాత ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో 100 ml వరకు వాటర్ పోసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇవి ఉడికిపోతాయి. ఇక వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ మినప్పప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, అర స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకుని వేయాలి. 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. అలాగే వీటిని కొంచెం సేపు వేపిన తర్వాత చిన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంత పసుపు వేసి బాగా కలపాలి. ఇక దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఉల్లిపాయ అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గుతుందండి. ఇక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వాటర్ ఏమీ రాకుండా ఇందులో వేసుకోవాలి. ఇక ఈ వాటర్ని తీసేయాలండి. ఇక ఉల్లిపాయ ఈ చిక్కుడుకాయలు బాగా కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను అర స్పూన్ కారం వేసి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాను. ఇక దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 100 ml వరకు వాటర్ పోసి బాగా కలపాలి. ఈ ఎసరు అంతా ఎగిరిపోయేంత వరకు ముందు మనం కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఎసరు అంతా ఎగిరిపోయింది. ఇందులో 100 ml వరకు చిక్కటి పాలని పోయాలి. పాలు పోసిన తర్వాత మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినా కదపకపోయినా సరే పోసిన పాలు అనేవి విరిగిపోతాయండి. కదుపుకుంటూ ఉడికించుకుంటే ఇందులో పోసిన పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. దీనిని కదుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే కూర తయారవుతుందండి. ఇది మొత్తం అంతా ఉడికిపోయిందని ఎలా తెలియాలంటే ఆయిల్ పైకి తేలుతూ పోసిన పాలన్నీ ఎగిరిపోయి ఈ విధంగా కనిపించిందంటే కూర రెడీ అయిపోయినట్టే. మనం ఎప్పుడైనా సరే ఏ కూర చేసినా సరే అడుగంటకుండా ఉందంటే కూర రుచి అనేది చక్కగా వస్తుంది. ఏ కూర అయినా సరే దాని ఫ్లేవర్స్ పోకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కూర రెడీ అయిన తర్వాత మీరు రైస్తో తిన్నా సరే, చపాతీతో అయినా సరే, దేనితో అయినా బాగుంటుంది. కమ్మని చిక్కుడుకాయ పాలు పోసిన ఈ ఇగురు ఈ విధంగా చేయడం కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.